హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? నేను ఒక 1 వీక్ నుంచి వీడియో చేయలేకపోయాను. ఈరోజు వచ్చిన అప్డేట్స్, మనకి రేపు యాష్ గారు మీటింగ్కి వస్తున్నారు. ఫౌండర్స్, మనకి ముందు జరగబోయే అప్డేట్లు చెప్పడానికి, ముందు జరగబోయే మంచి విషయాలు చెప్పడానికి యాష్ గారు మనకి వస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, మనం చాలా సంతోషపడాల్సిన విషయం. ఎవరైతే 10 లింక్స్ సెండ్ చేసేసి ఉన్నారో వాళ్ళకి మరలా ఇంకా 5 లింక్స్ పంపించారు. విజయానికి సిద్ధంగా ఉండండి, ఉత్సాహం పెరుగుతోంది. ఆశ మీ విజయ పదంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ఆకర్షణీయమైన గ్రాఫిక్లో కనిపించే విక్టరీ విత్ యాష్ ఈవెంట్ ప్రేరణలో నిండిన అత్యంత శక్తివంతమైన సెక్షన్ అని కనిపిస్తోంది. లెర్న్ బిఫోర్ యూ ఎర్న్ అనే సందేశం దీర్ఘకాలిక విజయానికి అవసరమైన ప్రాథమిక సూత్రాన్ని గుర్తు చేస్తుంది. మీ ఆటని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రేరణ కీలకమైన అవగాహనలు కావాలనుకుంటే తప్పకుండా ఈ సెషన్లో పాల్గొనండి. ఈ అవకాశాన్ని కోల్పోకండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మనమంతా కలిసి ఈ విజయాన్ని సాధిద్దాము. కొత్త టెక్నాలజీ, రెడ్ రిఫరెన్ గారు ఈ విధంగా చెప్తున్నారు. కొత్త టెక్నాలజీ, కొత్త అవకాశాలు ఏ ప్రపంచ విధంగా మారుతుంది. దాన్ని మంచి దిశగా వాడేవాళ్ళు ఉన్నారు, అదే దాన్ని తప్పుగా వాడి మోసం చేసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. సమాచారం చెక్ చేయండి, మన రక్షణ. స్టే అలర్ట్, స్టే అవేర్, స్టే సేఫ్. విత్ యాష్, రైస్ విత్ పర్పస్. ప్రతిరోజు ఈ అవకాశం, ప్రతి నిర్ణయం మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మనమంతా తెలివిగా, జాగ్రత్తగా ముందుకు సాగితే విజయం తప్పకుండా మనదే. ఫౌండర్స్, మనకి ట్రైనింగ్ అని చెప్తున్నారు. ఆ ట్రైనింగ్లో ఏ ట్రైనింగ్ ఉంటుందో మనం చూడాలి. ఇది సాధారణ ప్రయాణం కాదు, ప్రపంచంలో కొత్త దిశ చూపే అడుగు. మన బలం, మన అవగాహన, మన దారి, మన అభివృద్ధి. స్టే సేఫ్ ఆన్లైన్. ఫేక్ సైట్లు, స్కామ్ లింకులు, నకిలీ పేజీలకు దూరంగా ఉండండి. ఎల్లప్పుడూ సమాచారం చెక్ చేసుకోండి. మన బలం, మన జాగ్రత్త, మన విజయం, మన చర్యలు. గత కొన్ని రోజుల్లో నా దగ్గరికి చాలా ఆసక్తికరమైన విషయాలు వచ్చాయి అని నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండడంతో ఇవాళ మీ అందరితో కూర్చొని కొంచెం మాట్లాడాలనిపించింది. అప్పటి వరకు పరిచయం లేని వారికి చెబుతున్నాను. నేను మైక్ ఎలిస్. ఇది మన మిస్టర్ ఉఫారే గారు చేస్తున్న పని. ఆయన నిర్మించిన విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్లో చాలా సంబంధం ఉన్న విషయం. ఇది ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఈ విషయం మనకు తెలుసు. అదే సమయంలో ఇది బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ న్యూ బిజినెస్, ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. ఇక్కడ నాకు ముఖ్యంగా మాట్లాడనిపిస్తున్న భాగం ఈ ఎడ్యుకేషనల్ భాగం. గత కొన్ని ఏళ్లుగా మిస్టర్ ముఫారే గారు స్కూళ్ళు, కాలేజీలు, టీచర్లు, ఆన్లైన్లో బోధించే వ్యక్తుల కోసం ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ గురించి చాలాసార్లు మాట్లాడారు. ఆ ప్లాట్ఫామ్ గురించి ఆయన చెప్పినప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఇప్పుడు మనం విక్టరీ విత్ యాష్ వైపు చూస్తున్న సమయంలో మరో ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఉందని చూస్తున్నాం. దాంట్లో మనం ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్లోకి వెళ్ళి ఒక్కో మాడ్యూల్ని పూర్తి చేసుకుంటూ నేర్చుకునే వీలుంటుంది. మీరు ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ అనే విభాగాన్ని పెద్ద చిత్రంగా చూస్తే, అంటే ఇది నిజంగా చాలా భారీ నిచ్. మిస్టర్ ముఫారే గారు ఎడ్యుకేషన్ మీద ఎంత పాషన్తో ఉన్నారో నాకు తెలుసు. ఆయన ఆలోచన పిల్లల కోసం ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ నిర్మించాలి. దానివల్ల వాళ్ళ విద్యా ప్రయాణం మెరుగుపడాలి. ఇది విక్టరీ విత్ యాష్ కాదు, వేరేగా ఉండే ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ద్వారా చిన్నపిల్లలు, హై స్కూల్ పిల్లలు, కాలేజీ స్టూడెంట్లు అందరికీ మంచి విద్య దక్కాలి అన్నదే ఆయన లక్ష్యం. ఎడ్యుకేషన్ మీద ఆయనకి ఉన్న ఫ్యాషన్ వల్లే పిల్లల్ని మరో విధంగా చదివించే వాళ్లకు సరదాగా, ఆసక్తిగా, ఫన్గా ఉండే విధానం గురించి కూడా చాలా ఆలోచించారు అని నాకు తెలుసు. చిన్నపిల్లలకు, ప్రత్యేకంగా టాడ్లర్స్ను మీరు గమనిస్తే వాళ్ళు అద్భుతం. వాళ్ళ చిన్న మెదడు ఒక స్పాంజ్ లాంటిది. అందులో పడిన ప్రతిదాన్ని పూర్తిగా పీల్చేసుకుంటాయి. మీరు ఒక ఇంట్లో టాడ్లర్ను పెట్టినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు 2 భాషలు, 3 భాషలు మాట్లాడితే ఆ పిల్లలు కూడా ఆ భాషను సులభంగా అందుకుంటారు. వాళ్ళకి అది చాలా నేచురల్గానే జరుగుతుంది. ఒక చిన్న పర్సనల్ స్టోరీ చెబుతాను. మా నాన్నగారు మిలిటరీలో ఉండేవారు. మేము ఒక సమయంలో
ఒకినావాలో స్టేషన్ అయ్యాం. నా ఇద్దరు చిన్న తమ్ముడు అక్కడే ఒకినావాలోనే పుట్టారు. అక్కడ ఆఫీసర్గా ఉన్నప్పుడు మీరు స్థానికులను ఏదో పని కోసం హైర్ చేయాలి. అది ఒక నియమం. మా ఇద్దరు చిన్న తమ్ముళ్ళు పుట్టినప్పుడు అమ్మా నాన్నలు హజికో అనే ఇద్దరు స్థానిక మహిళల్ని జ్ఞానీయులుగా హైర్ చేశారు. నా అమ్మకు మొత్తం 9 మంది పిల్లలు కాబట్టి ఈ ఇద్దరు సాయం చేయడానికి రావడం ఆమెకు దేవుడిచ్చిన వరం అలాంటిది. చిన్నపిల్లలు నిజంగా చిన్న జీనియస్లే. వాళ్ళ మెదడు స్పాంజిలా ఉండి ఏది చూపినా వెంటనే గ్రహిస్తారు. నా తమ్ముళ్ళు మాట్లాడడం మొదలుపెట్టే సమయానికి వాళ్ళు మొదట మాట్లాడిన మాటలు ఏ భాషలో ఉండి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇంగ్లీష్ అంటారా? కాదు. అదేంటి అంటే హజికో వాళ్ళ జ్ఞానీయులు. వాళ్ళు జపనీస్ లేదా ఒకినావా డయాలెక్ట్ మాట్లాడేవారు. అందుకే నా తమ్ముళ్ళు మొదట మాట్లాడిన మాటలు జపనీస్లోనే వచ్చాయి. వాళ్ళ జ్ఞానీయుల దగ్గర నుంచి వచ్చిన భాష. ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది ఒక మంచి ఉదాహరణ పిల్లల మేధస్సు ఎంత అసాధారణంగా ఉంటుందో చూపిస్తుంది. వాళ్ళు నిజంగా చిన్న జీనియస్లే. ఇప్పుడు మళ్ళీ మన ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే మిస్టర్ ముఫారే గారు దీన్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమిటంటే చిన్నప్పటి నుంచే పిల్లలు ఏదైనా చాలా వేగంగా అబ్జర్వ్ చేస్తుంటారని, ఆ సామర్థ్యాన్ని వాళ్ళు ఎలిమెంటరీ హై స్కూల్ కాలేజీ వరకు వెళ్ళిన తర్వాత కూడా కొనసాగించాలి. అప్పుడు మనం నిజంగా చిన్న జీనియస్లైన తీరం తయారు చేయగలం. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ప్రశ్న మిస్టర్ ముఫారే గారు, వాళ్ళ టీం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ఈ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఇప్పటికే పూర్తిగా డెవలప్ చేసి ఇప్పుడు దాన్ని విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ మీదకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. అలా జరిగితే మనం విక్టరీ విత్ యాష్లోకి వచ్చి అక్కడ ఉండే లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా మనం ఆయన ఊహించిన స్టైల్లో నేర్చుకోగలం. అంటే నేర్చుకోవడం సరదాగా ఎంగేజింగ్గా ఫన్గా ఉండే విధంగా ఇలా అయిందంటే ఎంత బాగుంటుంది. ఇది నిజంగా జరిగేనా లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. ఒక విషయం మాత్రం ఖాయం, విక్టరీ విత్ యాష్ మీద ఆయన పెట్టబోయే ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్ అద్భుతంగా ఉంటాయి. మనకి ఇప్పటి వరకు ఉన్న ఏ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కన్నా ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇతను ఆల్రెడీ డెవలప్ చేసిన ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ భాగంగా అది ఉంటుందా? అది నాకు తెలియదు. కానీ అది ఇలా ఉంటే బాగుంటుందని నిజంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ విక్టరీ విత్ యాష్లోకి వచ్చి లెర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు మనం నేర్చుకునే విధానం చాలా మంచి స్థాయిలో ఉంటుంది. ఇది పూర్తిగా వేరేలా ఉంటుందని అనిపిస్తోంది. మనలో ప్రతి ఒక్కరూ ఆయన చెప్పే విషయాలను బాగా అబ్జర్వ్ చేస్తామని నమ్ముతున్నాను. అలాగే ఇది ఇప్పటికే డెవలప్ చేసిన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్తో కనెక్ట్ అయ్యి ఉంటే బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ న్యూ బిజినెస్ ప్రపంచానికి వచ్చినప్పుడు మనకు ముందుగానే అతి కొద్దిగా అయిన లోపల ఏముంది, ఎంత గొప్పగా ఉంది అన్నదానికి ఇన్సైట్ వచ్చేస్తుంది. ఇవి అన్నీ నా చిన్న బ్రెయిన్లో తిరిగే ఆలోచనలు మాత్రమే. ఎడ్యుకేషనల్ మాడ్యూల్స్లో రావడానికి నేను అద్భుతంగా ఎదురుచూస్తున్నాను. అవి చాలా త్వరగా వస్తాయని అనిపిస్తోంది. రోజులు, వారాల వ్యవధిలోనే, అంతకంటే ఎక్కువ కాలం కాదు. అవి వచ్చిన వెంటనే మనందరం లోపలికి వెళ్ళి నేర్చుకోవచ్చు. అది చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. మనమంతా యాక్టివ్గా ఎంగేజ్గా అవుతాం. అది ఫన్గా ఉంటుంది. అది ఎందుకు అంత ముఖ్యం? ఎందుకంటే మనం మిస్టర్ ముఫారే గారు ఆయన టీం గత కొన్ని శతాబ్దాలుగా సేకరించిన అనుభవాన్ని మన మెదడులోకి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ న్యూ బిజినెస్ స్ట్రీమ్లోకి మార్చేస్తే అది మనకు బయట ఉన్న వారందరికంటే చాలా ముందుకు తీసుకెళ్తుంది. ఇది మీ జీవితానికి మీరు ఊహించని రీతిలో ఉపయోగపడుతుందని అనిపిస్తోంది. ప్రస్తుతం మనం చాలా మంచి స్థితిలో ఉన్నాం. ముందు ఏమి రాబోతున్నదన్న దానికి మనకు కొంచెం ముందుగానే సంకేతాలు అందుతున్నాయేమో. ఇప్పుడు విక్టరీ విత్ యాష్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. అది ముందే డెవలప్ చేసిన ప్లాట్ఫామ్తో కనెక్ట్ అయ్యి ఉన్నదేమో చూసుకోవాలి. అలా ఉంటే నిజంగా మనకు చాలా డీప్ ఇన్సైట్ వస్తుంది. ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ మొత్తం ఎడ్యుకేషన్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది చాలా పెద్దది. దాదాపు ఫౌండర్స్ మనకి యాష్ గారు ట్రైనింగ్ మనకి ఉందని మనకి తెలిసింది. కాబట్టి మనకి ఆ ట్రైనింగ్లో ఏం జరగబోతుంది, మనం ఏం నేర్చుకుంటున్నామో మనం వెయిట్ చేద్దాము. ఏమి ఇస్తున్నారో యాష్ గారు, ఏమి ట్రైనింగ్ ఇస్తున్నారో మనం వెయిట్ చేయాలి తెలుసుకోవడానికి. అయినా మనకి కొద్ది రోజుల్లోనే
మనకి మనం ఆశించిన అవన్నీ దక్కుతాయని మనకి తెలుస్తున్నాయి. మనకి మంచి రోజులు వచ్చేసాయి ఫౌండర్స్. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి, హెల్త్లు చూసుకోండి, హ్యాపీగా ఉండండి ఫౌండర్స్. మనం ఇంతకాలం ఎదురు చూస్తున్న రోజులు దగ్గరికి వచ్చేసాయి ఫౌండర్స్. బీ హ్యాపీ ఫౌండర్స్. చాలా చాలా అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫౌండర్స్. మనందరం ఇంతకాలం ఎదురు చూస్తున్నందుకు దాని యొక్క ప్రతిఫలం మనకు దక్కింది. కాబట్టి అందరూ చాలా హ్యాపీగా ఉండండి. అందరూ ఐడీలు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైనా కేవైసీలు చేసుకున్న వాళ్ళు త్వరగా చేసుకోండి. కొద్ది సమయమే ఉంది కాబట్టి త్వరగా కేవైసీలు చేసుకోండి. ఓకే ఫౌండర్స్, మళ్ళీ ఇంకో అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. యాష్ గారు మనకి మండే మీటింగ్ ఉందని అని తెలిసింది. యాష్ గారు మనకి మండే మీటింగ్లో కనిపిస్తారు. మనకి ముఖ్యమైన అప్డేట్లు వస్తున్నాయి యాష్ గారి ద్వారా. వెయిట్ చేద్దాము యాష్ గారు ఏం చెప్తున్నారో. మన జీవితాలు మార్పు వచ్చే రోజులు దగ్గరకు వచ్చేసాయి. మనకి కొత్త జీవితాలు మనకి లభిస్తున్నాయి. కాబట్టి అందరూ బీ హ్యాపీ. మరలా మీకు చెప్తాను, అడ్వాన్స్ కంగ్రాట్స్ ఫౌండర్స్. ఓకే, థ్యాంక్ యూ. నా ఈ వీడియో విన్నందుకు చాలా థ్యాంక్ యూ. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫౌండర్స్.